ప్రతిరోజు నువ్వు చేసే ఈ 5 చిన్న తప్పులు నీ విజయాన్ని దూరం చేస్తున్నాయని తెలుసా? విజయం ఒక్క రోజులో రాదు. కానీ ఈ చిన్న అలవాట్లు లేకపోతే ఎప్పటికీ రాదు. నీ జీవితాన్ని మార్చే సీక్రెట్ పెద్ద పని కాదు, చిన్న చిన్న అలవాట్లే. ఇది మిస్ అయితే నీ ఫ్యూచర్ కూడా మిస్ అవుతుంది. నీ లైఫ్ ఎందుకు మారట్లేదో తెలుసా? సమస్య నీ పరిస్థితుల్లో కాదు, నీ అలవాట్లలో ఉంది. చాణక్యుడు చెప్పిన ఈ 5 అలవాట్లు ఫాలో అయితే సాధారణ మనిషి కూడా అసాధారణంగా మారుతాడు. ఉదయం లేవడం నుంచి రాత్రి పడుకునే వరకు ఈ చిన్న మార్పులు నీ లైఫ్ను పూర్తిగా మార్చేస్తాయి. ఈ వీడియో మీకు మార్పును తీసుకొస్తుంది, మీ దైనందిన జీవితానికి తోడుగా ఉంటుంది. చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. చిన్న చిన్న మంచి అలవాట్లు కూడా మన జీవితాన్ని పూర్తిగా మార్చగలవని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పారు. కొన్ని సాధారణ అలవాట్లు మన ఆలోచన విధానాన్ని, ప్రవర్తనను మెరుగుపరిచి మనల్ని విజయవంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. జీవితాన్ని సరైన దిశలో తీసుకువెళ్లాలనుకుంటే ప్రతిరోజు కొన్ని మంచి అలవాట్లు అలవర్చుకోవడం చాలా అవసరం. ఇవి నీ ఆలోచనలో, ప్రవర్తనలో సానుకూల మార్పులు తీసుకువచ్చి మంచి వ్యక్తిగా తయారు చేస్తాయి. ఆచార్య చాణక్యుడి ప్రకారం విజయం ఒక్క రోజులో సాధించేది కాదు, అది చిన్న చిన్న మంచి అలవాట్ల వల్ల వస్తుంది. ఈ అలవాట్లు పాటిస్తే తప్పకుండా జీవితంలో ముందుకు సాగుతారు. ఆ అలవాట్లు ఏమిటో వివరంగా చెప్తాను, జాగ్రత్తగా విను. ఉదయం త్వరగా లేవడం. రోజు ఉదయం త్వరగా లేవడం విజయానికి మొదటి మెట్టు. ఇలా లేవడం వల్ల మీకు ఎక్కువ సమయం దొరుకుతుంది. ఆ సమయంలో వ్యాయామం చేయవచ్చు, మెడిటేషన్ చేయవచ్చు. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది, క్రమశిక్షణ డెవలప్ అవుతుంది. ఆ రోజును మంచిగా ప్లాన్ వేసుకోవడానికి కూడా వీలు పడుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం. జ్ఞానం కంటే గొప్ప సంపద మరొకటి లేదు. అందుకే ప్రతిరోజు కొంత సమయం కొత్త విషయాలు తెలుసుకోవడానికి కేటాయించాలి. అందుకుగాను చదవడం అలవాటు చేసుకోవాలి. పుస్తకాలు, వార్తాపత్రికలు, మంచి ఆర్టికల్స్ చదవడం వల్ల మీ ఆలోచన శక్తి మెరుగుపడుతుంది. సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. ప్రతి విషయం పట్ల అవగాహన వస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం. కోపం మనిషికి అతిపెద్ద శత్రువు. వీలైనంత వరకు కోపాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. కోపంలో తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు తప్పుగా మారతాయి. కొన్ని సందర్భాల్లో కోపం అనేది పాపంగా మారతాయి. అందుకే ఏ పరిస్థితుల్లోనైనా ముందుగా ఆలోచించి ప్రశాంతంగా స్పందించడం మంచిది. నిజాయితీ. పని చిన్నదైనా పెద్దదైనా ఏ పనైనా కావచ్చు, ఆ పనిని నిజాయితీతో చేయడం చాలా మంచిది. మీరు నిజాయితీగా ఉంటే ఇతరులు మిమ్మల్ని నమ్ముతారు. ఇది మీ విజయానికి దారితీస్తుంది. ఆత్మ విశ్లేషణ. అన్ని రకాల పరిశీలన కంటే ఆత్మ పరిశీలన చాలా గొప్పది. ప్రతిరోజు చివరిలో మీరు చేసిన పనులను ఒక్కసారి ఆలోచించాలి. ఏ పని బాగా చేశారో, ఎక్కడ ఇంకా మెరుగుపడాలో గుర్తించాలి. ఇలా పరిశీలన చేసుకుంటే మీరు రోజు రోజుకి మరింతగా మెరుగవుతారు. ఈ చిన్న అలవాట్లను మీ రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటే మీరు క్రమంగా మంచి వ్యక్తిగా మారే విజయాన్ని సాధించగలుగుతారు, గొప్ప వ్యక్తిగా మారుతారు. ఇదే మీ జీవితంలో నిజమైన మార్పు అని చెప్పవచ్చు. మొత్తానికి ఇదండి దీనికి సంబంధించిన విషయాలు. మీలో ఎంతమంది వీటిని ఇప్పటికే పాటిస్తున్నారు, ఎంతమంది కొత్తగా తెలుసుకుంటున్నారు కామెంట్లో చెప్పండి. ఈ వీడియోను చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. జై హింద్.